డిఎస్సిలో అక్రమాలపై సిబిఐ ద్వారా విచారణ జరిపించాలని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు కొనసాగుతున్నాయి. అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. డీసీ స్కామ్పై సిబిఐ దర్యాప్తు జరిపించాలంటూ మదనపల్లి జాయింట్ కలెక్టర్కు వెన్నెత్తి పత్రం అందించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర పార్టీ నేతలు. డిఎస్సి అక్రమాలపై నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మరి ఇంత చిన్న ఎగ్జామ్ కూడా సరైన పద్ధతిలో చేయకుండా స్పోర్ట్స్ కోటా అని చెప్పి కేవలం వారికి కావాల్సిన వారికి అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించి యూనివర్సిటీ స్థాయిలో, కాలేజ్ స్థాయిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారిని కూడా పక్కన పెట్టడం జరిగింది. మరి ఇది చూస్తే మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి 3 నెలల్లోనే ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది ఈ విలేజ్ సెక్రటేరియట్స్కు అక్కడ కార్యదర్శులంతా కూడా నియమించడానికి వివిధ శాఖల నుంచి కూడా నోటిఫికేషన్ ఇచ్చి చేయడం జరిగింది పంచాయతీరాజ్ శాఖ తరఫున. ఆ రోజు వారు ముఖ్యమంత్రిగా వారి ఆదేశాలతో నేనే ఆ పరీక్షలు కూడా మన పంచాయతీరాజ్ తరఫున నిర్వహించేదానికి చర్యలు తీసుకోవడం జరిగింది. దాదాపు 26 లక్షల మంది రాశారు. 26 లక్షల మంది రాస్తే ఎక్కడైనా చిన్న పొరపాటు ఎక్కడైనా వచ్చిందా, చిన్న ఏదైనా దాని మీద క్రిటిసిజం వచ్చిందా, ఏది కూడా రాలేదు. కేవలం అక్కడ 26 లక్షల మంది రాసిన పరీక్షల్లో 1,25,000 మందికి మొదటి విడతలోనే కార్యదర్శులుగా నియామకాలు చేయడం జరిగింది. మరి ఆ విధంగా అన్ని రకాల కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కార్యక్రమాలు యువత గురించి చేయడం మనందరికీ కూడా తెలుసు. ఆ రోజు చదువుకునే విద్యార్థుల కోసం గ్రామ స్థాయిలో ఉన్న ఎలిమెంటరీ స్కూల్ నుంచి కాలేజ్ ఎడ్యుకేషన్ దాకా ఒక రిస్ట్రిక్షన్ లేకుండా ఎంత ఫీజు కట్టాల్సి వస్తే అంత ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి అందరినీ కూడా పెద్ద పెద్ద చదువులు చదివేదానికి అవకాశం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ను ప్రారంభించింది రాజశేఖర రెడ్డి గారు అయితే దాన్ని క్రమబద్ధీకరించి ఎంత ఖర్చు అయితే కాలేజీలో ఫీజు అవుతుందో అది మొత్తం కూడా కట్టి అందరికీ కూడా చదువుకునే అవకాశం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే రకంగా వసతి దీవెన అని చెప్పి, విద్యా దీవెన అని చెప్పి వాటి ద్వారా అనేక కార్యక్రమాలన్నీ కూడా విద్యార్థులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా అందిస్తే ఈరోజు అవన్నీ కూడా మూలపడిపోవడం జరిగింది. ఆ రోజు పాఠశాలలన్నీ కూడా ఆధునీకరించాలని చెప్పి నాడు నేడు కింద పాఠశాలలు మంచి విద్యను ఇవ్వడానికి, హాస్పిటల్స్ మంచి వైద్యాన్ని ఇవ్వడానికి ఆ రోజు ఈ నాడు నేడు కింద పాఠశాలలను, వైద్యశాలలను అన్నీ కూడా చేపడితే ఆ రోజు అందరూ కూడా చాలా సంతోషపడినారు. అందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకునేదానికి ఆయన అవకాశం కల్పించాడు. ఇప్పుడు దాకా మన ప్రభుత్వం ఏంటంటే చాలామంది విద్యార్థులందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో పాస్ అయ్యి దేశ విదేశాల్లో పోయి చదువుకునే విధంగా, ఉద్యోగాలు చేసుకునే విధంగా అవకాశం కలిగిండేది. మరి అవన్నీ కూడా లేకుండా మా బిడ్డలు చదివితే చాలు ఇంగ్లీష్ మీడియము, అందరికీ ఎందుకు బీదా సాదాకు అని చెప్పే భావంతో చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నాడో ఆ ఆలోచనతోనే ఇంగ్లీష్ మీడియాన్ని కూడా రద్దు చేయడం, పాఠశాలలను మళ్ళీ యథాస్థితికి తీసుకురావడం, మెరుగైన వైద్యం అందించే హాస్పిటల్స్ అన్నీ కూడా మూలబడే విధంగా చేయడం, సరైన మందులు ఇవ్వకపోవడం, దాదాపు 17 మెడికల్ కాలేజీలు ఏకకాలంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయలేదు, మన రాష్ట్రంలో కూడా ఎవరు చేయలేదు, ఏ ముఖ్యమంత్రి కూడా. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తే ఈరోజు వారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అభివృద్ధి చేసి పేదలకంతా మంచి వైద్యము, విద్య అందిద్దాము, పేద పిల్లలందరూ కూడా డాక్టర్లు కావాలనే ఆలోచన లేకుండా ఈరోజు అవన్నీ కూడా రద్దు చేసి ప్రైవేట్ సంస్థలకు ఈ మెడికల్ కాలేజీలు అప్పచెప్పాలనే ప్రయత్నం నిరంతరం కొనసాగిస్తూ ఉన్నాడు. ఎంత మనం ప్రొటెస్ట్ చేసినా కూడా అప్పటికప్పుడు వెనక్కు తగ్గడం, ఆ తర్వాత మళ్ళా దాన్ని ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి ఇవన్నీ చూస్తామంటే మనం ఎక్కడ పోతా ఉంది ఈ ప్రభుత్వం? పేదల కోసం పనిచేస్తూ ఉందా?
పేదల కోసం పనిచేస్తూ ఉంటే మరి ఉద్యోగ అవకాశాలు ఎక్కడున్నాయి? మీరు ఇచ్చిన మాటలన్నీ ఎక్కడున్నాయి? నిరుద్యోగ యువతకు ఇస్తాన్న డబ్బులు ఎక్కడ ఇస్తా ఉన్నారు? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.